హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు కోసం మీరు కూడా అప్లై చేశారా? అయితే అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే స్టెప్స్‌ని ఫాలో అయిపోండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్‌లో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది సెర్చ్ బై అని చెప్పి. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్‌తో గానీ, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నెంబర్ అని ఉంది కదా! ఎఫ్ఎస్‌సి కార్డ్ నెంబర్ అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు నా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా అలానే సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ నా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ గానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చేసినాయి. మీరు చూడొచ్చు. అప్లికేషన్ నెంబర్ గానీ, మండలు, వార్డ్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ రేషన్ కార్డ్ నెంబరు అన్నీ లాస్ట్ 4 డిజిట్స్ మీకు చూపిస్తుంది చూడండి. సర్వేయర్ నేము అన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా! వాళ్ళది మొబైల్ నెంబర్ కూడా మీకు చూపిస్తుంది సర్వేయర్‌ది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా అందరికీ వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా మీకు యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చూడండి, అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.